మేడం, ఈ నెల 27వ తారీఖున జరగనున్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న గారు పోటీలో ఉన్నారు. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిస్తే విద్యారంగంలో సమస్యలు పరిష్కారం అవుతాయి అంటారు? జై స్వరాజ్య టీవీ యాజమాన్యానికి నమస్కారాలండి. ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, వారు ఇంత పట్టభద్రులు, వారు గోల్డ్ మెడలిస్ట్ బిట్స్ పిలానీ నుండి, అదే కాకుండా ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, యూఎస్లో వెల్ సెటిల్డ్, మంచి జాబ్లో ఉన్నాడు. తన మంత్లీ 10 to 15 lakhs ఎర్న్ చేస్తూ కూడా అక్కడే సెటిల్ కాకుండా తనకి ఉన్న తపనతోటి మా నిరుద్యోగ యువత కోసం నా వంతు కృషిగా నేనేమి చేయగలను అంటూ తన కెరీర్ను కూడా వదులుకొని స్వదేశమైన మన ఇండియాకి వచ్చి, అలాగే తను పుట్టిన ప్రదేశమైన మన ఓరుగల్లుకు వచ్చేసి తను అనేక విధాలుగా సేవా రంగంలో ఉంటూ, ముఖ్యంగా తను ఎప్పుడు కూడా అహర్నిశలుగా ఒక యువతగా ఉంటూ చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు రావటం జరిగింది. తనకి ప్రతి ఒక్కటి కూడా ఫేస్ చేసిన గొప్ప విద్యార్థిగా ఉంటూ ఈ రోజున ఎమ్మెల్సీగా మన బీఆర్ఎస్ పార్టీ నుండి సెలెక్ట్ చేసుకోవడం మనకు గమనార్హంగా ఉంది. ముఖ్యంగా చెప్పడం అనేది మనకి తెలిసిపోతుంది. ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న గారికి ఉన్న వ్యత్యాసము మన రాకేష్ రెడ్డి గారికి ఉంది. చూస్తేనే పట్టభద్రులుగా తేట తెల్లగా తెలిసిపోతుంది. అదొకటి. పార్టీ అనేది పక్కన పెట్టేస్తే ప్రతి యువత ఈ రోజున కోరుకునేది మనకు చదువుకున్న వారందరికీ కెరీర్ పరంగా ఏ విధంగా మన సెటిల్మెంట్ అనేది ఒక క్వశ్చన్ అనేది ప్రతి ఇంట్లో నేను కూడా ఒక పేరెంట్ గా ఫేస్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పట్టభద్రులకి చాలా క్లియర్ కట్ గా, క్లియర్ అండ్ క్రిస్టల్ గా అందరికీ తెలిసిపోతుంది. మన రాకేష్ రెడ్డి గారికి మనము ఎమ్మెల్సీ ఓట్ వేసి గెలిపించినట్లయితే మన కెరీర్ ముందుకెళ్తుంది, మన సెటిల్మెంట్ కు ఒక దారి చూపిస్తారు. అదొకటే కాకుండా ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం మన తెలంగాణలో ప్రతిపక్ష నేతగా నిలబడుతూ మనకు రావాల్సిన ఉద్యోగాలు అయితే ఏంటి, మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తిగా రాకేష్ రెడ్డి గారు అహర్నిశలో ప్రయత్నిస్తున్నారు. ఇదే కాకుండా రీసెంట్ గా జరిగిన కోవిడ్ టైంలో కూడా తను ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ తన వంతుగా తన ప్రత్యేకతను నిలుపుకోవడం జరిగింది. నిజంగా తన యూనికార్న్, ఐకాన్ గా కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను యాజ్ ఏ ఒక పేరెంట్ గా కొంతమందిని కలవడం జరుగుతుంది. దీని మీద యూత్ కన్వెన్షన్స్ కూడా చర్చా వేదిక పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా పార్టీ పక్కన పెట్టేసినట్లయితే నిజంగా మనకు జరిగే లాభం ఏంటి, మన యువతకు ఏ విధంగా ముందుకెళ్తాము, మన ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అదే విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటున్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఏ విధంగా ఎలాంటి వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళు ఏంటి అనేది అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి 100కి 100% కూడా మన రాకేష్ రెడ్డి గారికి విజయం అనేది తథ్యము తెలుస్తుంది. దయచేసి నా వంతుగా కూడా నేను ఒక డబుల్ పీజీ స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా నా రిక్వెస్ట్ కూడా ప్రతి యువతకు కూడా నేను ఇచ్చే ఒక ఆదేశము, రాకేష్ రెడ్డి గారికి ప్రాధాన్యత వహిస్తూ 1వ నెంబర్లో మన అందరం ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాము.